ఈ కృపా బాప్టిస్టు సంఘం భౌతికగా మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కానీ మీ ఆత్మీయ తండ్రిగా ఈ నూతన సంవత్సరంలో మీకు శుభములు ఆశీర్వాదము ఆ దేవుడు మీకు అనుగ్రహించునుగాక. నేను వాక్యాన్ని 4 పాయింట్లు చెప్తాను, కానీ దానికి ముందు చదవబడిన భాగాన్ని తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు యాజకుడు రాజు అవుతాడు, కానీ రాజు యాజకుడు కాదు. సంఘములో ఆధిపత్యం, అధికారము దైవ సేవకుడు చేసినట్లు నేను చేయాలి, పుల్పిట్లో డ్యాన్స్ చేయాలి, పుల్పిట్లో ఇది చేయాలి అని అంటారు. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఇది ఎప్పుడు త్వరగా వేయించు. డేవిడ్ రాజు ఇక్కడ ఈ యాంగిల్ తీశారు కదా. పులిపిటి ఎక్కేస్తే గొప్ప కాదు, దిగేస్తే గొప్ప కాదు. హారోను సంతతులైన యాజకులు వారు ఏం చేయాలి, సంఘ నాయకులు ఏం చేయాలి, పెద్దలు ఏం చేయాలా, ఇవన్నీ ఈరోజు ఒక మాట చెప్పి నేను సబ్జెక్టులోనికి వెళ్తాను. ఇక్కడ 26వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి. వినండమ్మా. అందరూ మనము మీరు చేసిన పని నేను చేయవచ్చు, చేయగలను కూడా. నేను చేసిన పని మీరు చేయలేరు. నన్ను దేవుడు పిలిచాడు, ప్రతిష్ఠించాడు కనుక అది నాకే అర్హత. ఒకవేళ దేవుని సేవకుడై నేను దిమనస్కు తత్వమై ఉండి దేవుని వ్యతిరేకంగా ఉన్నామనుకో, అన్ఫిట్ అని తీసుకుంటాడు. ఈనాడు అందరూ ఒకవేళ మీరు ప్రసంగం చేయొచ్చు, పాటలు పాడవచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ పరిశుద్ధ మందిరానికి వచ్చినప్పుడు పుల్పిట్ ఇది పరిశుద్ధమైన సన్నిధి. ఇది యాజకుడే, దేవుని సేవకుడే చేయాలి. చేయకపోతే ఏం ప్రమాదం జరుగుతుందో నేను తెలియజేస్తున్నాను. ఎవరిని ఉద్దేశించిన కాదు, బైబిల్ ఆధార ప్రకారముగా. 3వ వచనం ఏమన్నాడమ్మా? ఉజ్జియా ఇయాల ఆరంభించినప్పుడు ఎన్ని సంవత్సరాలు అతనికి? అమ్మా మాట్లాడకండి. 14 అమ్మా, 14 సంవత్సరం వాడై ఎన్ని సంవత్సరాలు వెళ్ళాడు? సొలొమోను ఎన్ని సంవత్సరాలు వెళ్ళాడు చెప్పండి. రాజుల్లో ఇశ్రాయేలుకు రాజులు ఉన్నారు. సౌలు ఎన్ని సంవత్సరాలు? 60. దావీదు ఎన్ని సంవత్సరాలు? 60. సొలొమోను ఎన్ని సంవత్సరాలు? 60. మరి అంత సీనియర్ మోస్ట్ గల వారికి ఉజ్జీవా 52 సంవత్సరాలు వేలాడు. ఆగం వాళ్ళు సీనియరా, ఈయన సీనియరా? సీనియర్టీ కాదు, నాయకత్వం కాదు. ఎవరు ఏది చేయాలో వారే చేయాలి. మీరు చేసింది నేను చేయగలను. పారు పట్టమంటే పారుతో కలిపిన రోజులు ఉంటాయి అంటున్నాను. నేను చేసింది మీరు చేయలేరు. ఒకరు చేస్తారు, ఏ రీతిగా చేయాలి, ఎలా చేయాలని ఆలోచన చేయాలి. చాలా సీనియర్ మోస్ట్. కానీ 26వ అధ్యాయములో 16వ వచనం, ఇది ప్రసంగం కాదు. ఈనాడు సంఘాలు, బాప్టిస్టు సంఘాలు, కొన్ని సంఘాలు నాయకత్వము, ఒకవేళ పాస్టర్ గారు అధ్యక్షుడు ఎలాగుండాలో కూడా బైబిల్లో ఉంది. అది బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఎవరు ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే వింటే ఆశీర్వదింపబడతాం మనము, లేకపోతే లేదు. అమ్మా అయితే అతడు 52 సంవత్సరాలు ఇశ్రాయేలుకి సౌలు కన్నా, దావీదు కన్నా, సొలొమోను కన్నా సీనియర్ మోస్ట్ 12 సంవత్సరాలు స్థిరపడిన తరువాత. ఈనాడు చాలామంది ఒకప్పుడు ఏమీ ఉండదు, నాకు లేదు మీకు లేదు. కానీ కృపగల దేవుడు నిన్ను నన్ను దీవించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మనస్సులో, జీవితంలో, ఆలోచనలో ఎగో గర్వం రాకూడదు. అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. అతడు స్థిరపడిన తరువాత ఎట్లా చనిపోయాడో? చెడిపోయాడు.
ఆ కింద వచనాల్లో క్లియర్గా ఉంటుంది. 17వ వచనంలో యాజకుడైన అజర్యా అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది. అయ్యా రాజుగారు, నువ్వు చేయకూడదయ్యా, అది నీ పని కాదయ్యా అంటే నేను చేసేస్తాను అన్నాడు. ఈనాడు దైవ సేవకుల మీద చాలా ఉగ్రతలు చూపెడతారు. ఈనాడు దైవ సేవకుల మీద చాలా రకరకాలుగా వేస్తారు. ఏమయ్యా మీరు పిలిచారా? నన్ను పిలిచాడు, సేవ చేస్తాను, చచ్చిపోతే పోతాను, అది మీదే కదా అంతా. రౌద్రుడట, నువ్వు చేయడానికి తగవు. నువ్వు పుల్పీటకల పరిశుద్ధ మందిరం, నువ్వు రాజు అయితే రాజకీయ కుర్చీలో ఉండు, నువ్వు సంఘ పెద్ద అయితే సంఘం డెవలప్ చేయి. మన సంఘంలో చూసేవా ఒక పేడ లేదు, పేడ గణేష్కి పిలవక్కర్లేదు, ఎప్పటికీ ఒక బోర్ లేదు. ఎవరికి అడిగినా ఏం చేయండి, మనకి బోర్ ఉండాలి, వాటర్ ఉండాలి మనకి, అవన్నీ చెప్పకూడదు. కానీ స్త్రీలు ఇబ్బందికి పడతాడు, చాలా కష్టంగా ఉంటుంది. ఇది ఆలోచించాలి సంఘం డెవలప్ కోసం. డబ్బున్నదా లేదా, ఎలా చేస్తామా, నేను గొప్ప ఆలోచించకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి 19వ వచనంలో ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని. ఏమయ్యా మీరు కోపగించి నా మీదకి వస్తే నేను ఏమైనా అంటానా, తిడతానా, మిమ్మల్ని ఎదిరిస్తానా? ప్రార్థన చేస్తాను. నీ కుటుంబ బలమని, ఈ సంగతులని ఏదో పాస్టర్ గారికి అనరా అని మాట్లాడతాను. నేను జవాబు ఇవ్వలేను. నన్ను పిలిచిన వాడు నా పక్షమున ఉద్యమాడతాడు. చెప్తున్నారు అమ్మా దుపాత్రి చేత పట్టుకొని రౌద్రుడై. మేము మనవి చేస్తాను, ఓ డైరెక్టర్ నన్ను తిట్టండి, కానీ కుళ్ళుతనం ఉంచి పాస్టర్ గారు అలాగే వీళ్ళలాగా అనకండి. నేను తప్పు చేస్తే దేవుడు నన్ను క్షమించాడు. తప్పు లేని వారు తమ తప్పును వెరుగరు. యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపము పీఠము పక్కన నటుడు ఉండగా 80 మంది యాజకులు, 90 మంది యాజకులైన రాజుకి ఏం చేస్తాడు? చాలా సీనియర్ మోటు, 52 సంవత్సరాలు సుదీర్ఘముగా సౌలు కన్నా, దావీదు కన్నా, సొలొమోను కన్నా 52 సంవత్సరాలు చేశాడు. అతడు చేసింది ఇంకా మీరు చూడాలంటే బాబా. 3వ వచనంలో చక్కని మాట ఉంటుంది. ఉజ్జియా నేలం భరించి నప్పుడు 14 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరాలు ఉంచాడు. సైన్యము, విజయము, ఆశీర్వాదము, దేవుని దీవెనలు పొందాడు, దేవునికి ఇష్టడుగా బతికాడు. కానీ ఎన్ని బతికినే దేవునికి వ్యతిరేకంగా దైవ సేవకునికి ఎదిరిస్తే ఇంకా అవన్నీ మనం చెప్పకూడదు, కానీ చెప్తున్నాను. అలాంటి ఉద్దేశము మన సంఘాల్లో చాలామంది ఉంటారు. బాప్టిస్టు సంఘంలో నాయకత్వం ఉంటే వరే రాజరకం. నాయకత్వం చేయి, అభివృద్ధి చేయి, డబ్బు చేయి, ఏమేమి చేస్తావు చేయి, కానీ దైవ సేవకుని గౌరవించి లోబడి మాట విని జీవించాలి. అప్పుడే ఆశీర్వాదము. ప్రధాన యాజకుడైన అజర్యను 20 వచనములు, అజర్యను ఈ యాజకులందరూ ఏం చేస్తారు? ఇదేంట్రా బాబు, ఈయన రాజుగారు, ఈయన తరములో, ఈయన హయములో గొప్ప కార్యక్రమం చేశాడు, ఇప్పుడు ఈ బుద్ధి ఎలాగొచ్చింది, ఈ అహంకారం ఎలాగొచ్చింది అని 80 మంది చూస్తుండగా మొదట ఎవరు చేశారు అది? నువ్వు నా మీద కోపం ఉండొచ్చు, నీ మీద కోపం ఉండదు, అంతవరకే. కానీ దేవుని మీద కోపం పడితే జీవితం తారుమారైపోద్ది. అతడు నొసట మీద రాజు, సీనియర్ మోస్ట్, 52 సంవత్సరాలు కుష్ఠం వచ్చింది. చూసిన వెంటనే సిగ్గుపడ్డాడు. ఆ కింద వచనాలు అవన్నీ మనకని సంఘములో నాయకత్వం గురించి తెలియజేస్తున్నాను. సంఘములో పెద్దల గురించి, నువ్వు చేసావు నేను చేస్తాను, నీవు చేసావు నీవు చేసింది నేను చేస్తాను, నేను చేసింది నువ్వు చేయలేవు. యాజకుడు రాజు అవుతాడు, రాజు యాజకుడు అవ్వలేదు. ఒకవేళ నూతన సంవత్సరంలో అలాంటి మనస్తత్వం,
అలాంటి ఉద్దేశం కలిగి జీవించకూడదు. క్రీస్తు కలిగిన మనస్సు కలిగి తగ్గించుకోవాలి. దేవుడేమన్నాడు? తను హెచ్చించుకుని వాడిని దీవిస్తానన్నాడా? చెప్పండి రాణి. ఒబీడియన్స్ తగ్గించుకోవాలి. 45 సంవత్సరాల వరకు ఆయన దేవునికి లోబడాలి, తగ్గించుకోవాలి. ఒకవేళ మా తొడ్డంకి రాలేదు, నేనే తుడవాలి, తగ్గించుకోవాలి. అంతటి పరాక్రమశాలుడు. తన జీవితం అంతా అక్కడి నుండి రాజుగా తొలగింపబడి ఒక చిన్న కుటీరములో నివసిస్తూ చివరకు అతడు చనిపోయినట్లు మనం చూస్తున్నాం. కనుక సంఘములో వినయ విధేయతతో ఈ 2026 సంవత్సరాలు నువ్వు పాడవచ్చు, నువ్వు వాక్యం చెప్పవచ్చు, చెప్పాలా, ఏది చేయొచ్చు. కానీ యాజకుడేటి దేవుడు ప్రతినిధుడు గౌరవించి ఆ మాట విని నీవు నేను బ్రతకాలని మనవి చేస్తూ ఉన్నాను. ఉజ్జియ గురించి చెప్పాను, అది వదిలేయండి. ఇక్కడ అలాంటి ఆలోచన నీకు నాకు ఉండకూడదు. ఈరోజు ఈ నూతన సంవత్సరంలో దేవుడు మంచి ఆరోగ్యమును ఆశీర్వాదమును అనుగ్రహించాలని ఆశిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఎందుకు మరో నూతన సంవత్సరమును మనకి ఇచ్చినాడంటే మన ఇష్టానుసారంగా బతకడానికి, తినడానికి, త్రాగడానికి, చెడుతనంగా జీవించడానికి కాదు. జాగ్రత్తగా ఆలోచించాలి. నూతన సంవత్సరంలో నువ్వు ఎలా ఉండాలి, ఎలాగా జీవించాలి, ఏ లక్షణాలు కలిగి ఉంటే ఆశీర్వదింపబడతావో మీకు 4 పాయింట్లు తెలియజేసి ముగిస్తాను. ఎన్ని వారాలు ఉన్నాయి వైస్ ప్రెసిడెంట్ గారు? సంవత్సరానికి ఎన్ని వారాలు? 52 రోజులు. ఎంత? 52 అంటే 52 రోజులే. ఇంకా మిగతా ఎన్ని ఉన్నాయి? 365లో 52 తీసేస్తే ఎన్ని ఉన్నాయి? లెక్కల మాస్టర్. 313 రోజులు మనకి దేవుడిచ్చాడు. బిడ్డలకి ఆరోగ్యం ఇచ్చారు. కష్టపడాలి, సంపాదించాలి, తోటలు కొనాలి, ఇల్లు కొనాలి, ఈ లోకంలో హ్యాపీగా ఉండాలి. కానీ ఆ రోజు నువ్వు దీవింపబడాలంటే, నీకు ఆర్థికంగా డబ్బు రావాలంటే గుడ్ బై, నాకు డబ్బు వస్తుంది. గుండెపోటు వచ్చిందనుకో, కష్టం వచ్చిందనుకో, ఈరోజు హాస్పిటల్కి అయితే టెస్టింగ్ అంటాడు. హాస్పిటల్కి ఈరోజు 1000 రూపాయలు కాదు, కనీసం 5000 10,000 అంటే టెస్టింగ్లో ఆ టెస్టింగ్ ఈ టెస్టింగ్ ఉన్నది లేకనే చేస్తారు. ఈ 52 వారాల్లో ఫస్ట్ వారంలో దేవుడు బతికించాడు. ఇంకెన్ని వారాలు ఉన్నాయి? 71 51 ఉంది. 313 రోజుల సమయం ఉంది. సోమవారం నుండి శనివారం వరకు కష్టపడు, పని చేయి, సంపాదించు. ఒకరు సంపాదించాలంటే దేవుని కృప, దేవుని ఆరోగ్యం ఇవ్వతే సంపాదించలేదు. నీ కొరకు చనిపోయి మృత్యుంజయ లేచాడు. ఈరోజు కుటుంబంతో నిర్లక్ష్యం చేయకూడదు. పర్వాలేదని నేను వెళ్ళకపోయినా నాకు సమాధి చేస్తారు, మా పెద్దలు చెప్తే చేస్తారు, మా అబ్బాయికి పెళ్లి చేస్తారు. చేయకపోతే ఏం చేస్తావు? నువ్వు గుడికి రా, గుడిని పోషించు, నువ్వు దైవికంగా జీవించు, సేవలో నువ్వు సహకరించు. ఏమీ లేకుండా నువ్వు బడాయి చేస్తే నేను ఎందుకు చేస్తాను? చేయను. ఏం చేస్తే చేసుకోండి. నువ్వు ఖచ్చితంగా నేను దేవునికి లోబడి జీవిస్తే అన్నీ చేయడానికి దేవుడు నన్ను పిలిచాడు. ఆ విషయంలో మీరు జ్ఞాపకం ఉంచండి. ఈ నూతన సంవత్సరంలో దీర్ఘాయువు ఆశీర్వాదము మనం పొందాలంటే ఏ లక్షణము కలిగి జీవించాలో ధ్యానిద్దాం. 4 అందరికీ ఆశీర్వాదం కావాలి, దేవుడు దీవించాలి. కానీ దేవుడు చెప్పినట్లు మనం జీవించడం అది వద్దు. నీ గుండెకాయలు ఆగిపోద్ది. తాగుబోతులు, తిండిబోతులు దేవుని రాజు అంటే ఒక సంఘములో నాయకత్వం, ఒక సంఘములో సభ్యుడు, ఒక సంఘములో విశ్వాసివై ఇంకా ఈ రోతబాత జీవితంలో బతుకుతే ఇంకా ఎన్ని సంవత్సరాలు నీ నూతన సంవత్సరం ప్రయోజనమే ఉంది? నీ కుళ్ళుతనం మారాలి, నీ చెడు విత్తనాలు మారాలి. నెంబర్ 1, దేవుని మాట విన్నప్పుడు, లోబడినప్పుడు ఆశీర్వాదం మనం పొందుతాం. ఏమండి మేము వెళ్ళలేదండి, మీరు 1943 వచ్చారు, అప్పటి నుండి మీరు చెప్తున్నారు, మీరు వింటున్నారు అంటావా? నెంబర్ 1లో మీరు చూడాలి, సామెతల గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనము. ఈ నూతన సంవత్సరంలో నా ఆత్మీయ కుమార్తె, నా మాట మీరు వినొద్దు.
నేను చెప్పిన బోధని జీవించండి. అమ్మా అమ్మా పిల్లలు ఏడిపిస్తే బయటికి తీసుకెళ్ళండి, బయటికి తీసుకెళ్ళండి. నేను పిల్లలు కోపం అంటారు, నాకు పిల్లలు ఉన్నారు, కానీ పిల్లలు ఏడుస్తారు, మనం ఎంతో ఏడిపించాం. అలాంటప్పుడు సావధానంగా బయటికి వెళ్ళి ఏమిస్తావో, పప్పులు ఇస్తావో, పాలు ఇస్తావో, నీళ్ళు ఇస్తావో, హార్లిక్స్ ఇస్తావో పెట్టుకొని సైలెంట్గా దిగి అందరికీ దానికి వ్యతిరేకంగా ఉండకండి. నా కుమారుడా, నా కుమార్తె, గ్రేస్ బాప్టిస్ట్ చర్చ్ బిడ్డలు, నువ్వు ఆలకించి నా మాటలు గౌరవించి అంగీకరించి పాటించి జీవించి నడిచిన ఎడల ఏమన్నాడు? ఈ నూతన తీరిక. ఎందుకు చచ్చిపోతున్నావు మనం? ఎందుకు చచ్చిపోతున్నావు? వదురా బాబు, చెయ్యికిరా బాబు, ప్రమాదం రా బాబడే. ఎవడయ్యా బతుకున్నప్పుడే తినాలి, తాగాలి, పాపంలో జీవించాలి, చస్తే ఎవడు చూస్తాడయ్యా అంటే అది అలాంటిది కాదు. ఒకరికి 10 ఎకరాలు ఉందనుకో, నువ్వు చచ్చావు కదా, 10 ఎకరాలు అమ్మేసి దేశమల్లా తిరిగి ఖర్చు పెట్టవచ్చు కదా. పాపము ఒక నరకం ఉంది, ఒక స్వర్గం ఉంది. అందుకొరకే యేసుక్రీస్తు వచ్చినట్లు మనం చూస్తున్నాం. ఏమన్నాడమ్మా వచ్చిన వాళ్ళు? మళ్ళీ చదువుకో, చివరికి చదువు. నీవు దీర్ఘాస్మంతుడగుతావు. మన బలం కాదు, మన శక్తి కాదు, మన పేరక్స్ కాదు, మన బలంలో ఈ లోకంలో తిండికి కాదు. ఆయుష్ను పెంచేవాడు దేవుడు, ప్రాణం ఉంచేవాడు దేవుడు. నా కుమారుడా, నా కుమారుడా, నువ్వు దేవుని మాట విన్నప్పుడు, లోబడినప్పుడు ఆశీర్వాదం పొందుతావన్నావు. అందుకే కదా మనకి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయములు తెలియజేస్తున్నాడు ఆయన, 2వ వచనం నుండి 6 వరకు. నీ ఆయుష్ పెరగాల, నువ్వు ఆరోగ్యంగా ఉండాలా, నువ్వు క్రైస్తవుడే, నీ అలవాటు పోలేదు, నీ రోత జీవితం పోలేదు, నీ పాప ఆలోచన పోలేదు. అది రోత బతుకుతోనే పట్టుకొని కొత్త జీవితం, కొత్త ఏడు మొదలు పెట్టేను. పాట కాదు, గుడికి రావడం కాదు. దేవుడు కోరుకుంది చేంజ్, మార్పు కావాలంటాడు. ఎవడైనా క్రీస్తు నందుల నూతన సృష్టి, పాతవి గతించిందా? ఇంకా 51వ వారం ఉందా? అటెండెన్స్ చేస్తే బాగుండు. ఈ 51వ వారము నూతన సంవత్సరంలో తప్పకుండా మనస్సాక్షి గల గుండెల్లో చేసి ఖచ్చితంగా వస్తామన్నారు. ఎంతమందో నాకు తెలియదు. దేవుని ప్రేమ తెలియదు, దేవుని శక్తి తెలియదు, దేవుని దీవెనలు తెలియదు. 113 రోజులు సరిపోలేదు, ఈ రోజు కూడా దొంగలించుకొని వెళ్తావు. జాగ్రత్తగా 28 ద్వితీయోపదేశ కాండము 2 నుంచి 6 వచనాలు. అమ్మా గడియ చదవండి. నీవు నిన్ను సృష్టించిన యెహోవా మాట విని ఎడల, వింటే నేనెనను, నా ఇష్టం, నా వల్ల తింటాను తాగుతానంటే ఈ దీవెనలు రావు. పట్టణములో దీంపడతావు, పొలములలో దీంపడతావు, నీ గర్భఫలం దీంపడుతుంది, నీ దుక్కటెట్లు దీంపడుతుంది. ఇక అన్ని దీవెనే ఇంటే. వినకపోతే అమ్మా చాలు, వినకపోతే వింటున్నావా? ఈ నూతన సంవత్సరంలో ఇన్నట్టు నటిస్తున్నావా? నటన పడకి రాదు. దేవుడు పాపాత్ముడు, దుర్మార్గుడు. ఏష్యా పాపం ఒకటిగా క్షమించు కానీ ఏష్యనైనా క్షమిస్తాను కానీ అంటున్నాడు. కనుక నీకు దీర్ఘాయు రావాలంటే ఆయన మాట వినాలి. యోబు గ్రంథం 36వ అధ్యాయము 11, 12వ వచనములు. ఇంకొక వచనం చదివి 2వ పాయింట్కి వెళ్దాం. వారు ఆలకించి ఆయనను సృష్టికర్త ప్రాణం పెట్టిన వరకు సేవించిన ఎడల తన దినములలో క్షేమముగాను తమ సంవత్సరములలో సుఖముగాను వెళ్ళబుచ్చెదను. వారు ఆలకింపని ఎడల, వినకపోతే బాణముల చేత నశించిపోతారట. వినుట వలన ఎవడు కావాలయ్యా 43 సంవత్సరాలు? అప్పటి నుండి క్రైస్తవులకి మార్పు ఉందా? మారు మనసుదా? నీ మాటలో మార్పు ఉందా? నడకలో మార్పు ఉందా? చూపులో మారుందా? సంఘ క్షేమవరి కోసం ఎన్ని ఉండాలయ్యా? ఏది పేడ, ఏది ఏది బోలు, ఏది ఇక్కడ బాత్రూమ్, ఏది ఇంకేమి, ఇంకా ఇన్ని చేయాలి.
తినడానికే బతకడానికే మనకే చూసుకుంటున్నాం. ఆదివారం వచ్చిన కానికి నిధి కోసమే చూస్తాము. ఈ నిధి ఎవడికి కావాలయ్యా? దేవుడిస్తాడు. దేవుని మీద ఆధారపడి ఆసక్తి కలిగి కార్యవర్గం చేతనైన వారు మీ కెపాసిటీని బట్టి ఎక్కడో అడిగి సంఘాభివృద్ధి కోసం చేయాలి. అది చేయరు. 81 కీర్తన 11వ వచనంలో 1వ పాయింట్, దేవుని మాట విన్నప్పుడు అయినను ఏమన్నారు? ఇది ఎవరి ప్రజలు? తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే పుట్టాడని. మనం ఎవరి ప్రజలు? ఎవరు మనకు సృష్టించాడు? మన అమ్మ నాన్న కాదు. దేవుడు కృప చూపించి సస్యము గర్భఫలము ఆయన ఇచ్చాడు. అయినను అమ్మా నా మాట ఆలకింపపోయింది, ఇశ్రాయేలు నా మాట వినకపోయింది. కాబట్టి ఇశ్రాయేలు దేవుని జనాంగం ఐగుప్తులో ఎట్టి చాకరీ చేసి ఇటుకలు మోసి బతుకుతే ప్రేమమయుడు కృప చూపించి మోసే ద్వారా రప్పించిన వింటున్నారా? మీరు వింటున్నారా? దేవుని మాటలు, దైవ సేవకుని మాటలు. ఒక 2 రోజుల్లో పాలు తేనె ప్రవహించు దేశానికి వెళ్ళాలి. అక్కడికక్కడే తిరగాలి. మాకు మాంసం కావాలి, మాకు ముక్కలు కావాలి, మాకు చెక్కలు కావాలన్నాడు. అయినను దేవుడు కనికర సంపూర్ణుడైన ఆయన పూరేళ్లను దేవుడు భుజించి మన్నానిచ్చిన తృప్తి లేదు. తిరిగి ఆ అరణ్యంలోనే రాలిపోయారు. మనం దేవుని మాట వినాలని బైబిల్ గ్రంథం మిత్రశిల చూడండి. 969, హనోకు 365 సంవత్సరాలు. అబ్రాహాము ఇక్కడ చూస్తే మనం అనేక సంవత్సరాలు చెప్పినట్టు చిన్నాడు ఆయన. అవన్నీ చదవద్దు. నీ కుటుంబాన్ని, నీ ఇల్లుని, నీ సమస్తాన్ని విడిచిపెట్టి నువ్వెంత పొజిషన్గా, ఎంత నువ్వు ధనవంతుడుగా నేను చెప్పిందని వెళ్ళిపోయాడు. ఆదికాండము 12వ అధ్యాయము 1-4 చదవద్దమ్మా. కనుక మనము ఈ నూతన సంవత్సరములు 2026 సంవత్సరములు వర్ధిల్లాలి, ఆశీర్వదింపబడాలి, దీర్ఘాయుస్సు పొందాలంటే ఈ లక్షణము కలిగి ఉండాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాను. నెంబర్ 2, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు దీర్ఘాయుస్తాడు. వద్దురా అంటే ఇప్పుడు యూత్ వారు, యవనతులు తాగడం లేకపోతే బతకలేరు. నేను చెప్తే వింటారా? దేవుడు చెప్పినే వినరు. నిన్ను జీవితంలో తాగేస్తుంది. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. సామెతల కింద 10వ అధ్యాయం 27వ వచనములో ఉంటుంది. నీకు ఆయుస్సు, ఆరోగ్యం ఈ నూతన సంవత్సరం రావాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి అమ్మా మరసారు అది రావాలా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, జీవించుట, అనుసరించుట, పాటించుట, నడుచుట దీర్ఘాయుష్యం. లోకం ఏమంటుంది? 70 సంవత్సరాలు అధిక బలం ఉన్నాను, 80 సంవత్సరం. మేము 100 సంవత్సరాలు బతికిన వాళ్ళు, 90 సంవత్సరాలు బతికిన వాళ్ళు. నాకు ఒక పాస్టర్ గారు నవ్వుపాటల నుండి పాడతాడు. లిమ్మాయి గారు ఎలాగున్నది, మీకు చూడాలని ఉంది, నాతో ట్రైనింగ్ అవ్వాలి. సార్ నీ వయసు ఎంత అన్నాను. 84 సంవత్సరాలు అయిందట ఆయనకి. ఇంకా సేవ చేస్తున్నాడు. ఈ కాలు నొప్పి, గోలు నొప్పి 60 సంవత్సరాలు దాటితే అబ్బా పనికి రాడా, దేవుడు రాదా, అది రాడంట. 84 సంవత్సరాలు. సార్ మీకు చూడాలని ఉంది. అబ్రహాం ఉన్నాడు కదా, అబ్రహాం ఉన్నాడు. మనతో ట్రైనింగ్ అయిన వాళ్ళు 4 చనిపోయాడు. నీవు నేనున్నాను. ఇంకా దేవుడు పిలుచు చూడాలంటే మీ ఇద్దరు రండి, డైరెక్ట్గా తునిలో దిగండి, మా ఇంటికి రండి, చూడండి, వెళ్ళండి అన్నాడు. తర్వాత వస్తానన్నాడు. అందుకో ఇక్కడ 9వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు. ఏమంటాడమ్మా? 9వ అధ్యాయము సామెతలు 11వ వచనం. ఎవరల్లా? డాక్టర్ బతికించగలడా? మీ అమ్మ బతికించగలదా? నేను బతికించగలనా? సృష్టికర్త అయిన దేవుడు నీకు ఉంచాలా, తీసుకోవాలా? నువ్వు దీర్ఘాయుస్సుగా ఉండాలంటే, ముసలితనం వరకు ఉండాలంటే, నువ్వు ఆరోగ్యం ఉండాలి. దేవుని బిడ్డ నీ ప్రాణం ఉన్న వరకు ఆయన సేవలో ఉండాలి. ఆయనకి వ్యతిరేకమైన పని ఏమి చేయకూడదు. సంఘాన్ని పాడు చేస్తే నిన్ను పాడు చేస్తాడు. కనుక ఏమన్నాడు అక్కడ? నా వలన నీకు దీర్ఘాయుస్సు కలుగును. మరి అలాంటప్పుడు ఆయన మాట వినాలి కదా మనం.
వినాలమ్మా? అరే వింటున్నావా? వినకపోతే దీర్ఘాశి ఎందుకు? ఇంకా నీ వయసు కాకుండా తీసుకుంటాడు. నువ్వు పనికి మాలినోడు రా, నువ్వు నా పేరు నమ్మావు కానీ తోగుడు వదలలేదు, నీ చెడుతనం వదలలేదు, నువ్వు ఉంటే అంతా నాకు పేరు లేదు, ప్రతిష్ఠిత లేదు, నాకు మహిమ లేదు, రా అంటాడు, పిలుచుకుంటాడు. జాగ్రత్తగా వినాలి. అక్కడ 128వ కీర్తన 4వ వచనం అంటాడు అక్కడ, యెహోవా యందు భయభక్తులు కలిగినవాడు. ఎలాగ ఆశీర్వదింపబడతాడు? ఎలాగ ఆశీర్వదింపబడతాడు? యోబు మనం చూస్తే అవన్నీ చదవద్దని 4 తరాలుగా 42 యోబు గ్రంథం 42:16 వచనంలో 4 తరాలుగా ఆశీర్వదింపబడ్డాడు. యోబుకి ఎన్ని కష్టాలు వచ్చాయి, పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, భయపడ్డా? మనం మరణిస్తాం, బాధ వచ్చింది, బాధ ఉంది, చచ్చిపోతా. ఎవడు ఆపగలడు నీ ప్రాణాన్ని? ఏ డాక్టర్ ఆపుతాడు? ఏ మందులు ఆపుతావు? అవన్నీ ఉపాధి సాధనములే కానీ ప్రాణం పెట్టువాడు తీసుకునేవాడు. ఈ 2026 సంవత్సరంలో నువ్వు ఆయుస్సు పెరగాలంటే 4వ వచనం ప్రకారంగా నీవు జీవించాలని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. ఆ వచనం చదవండి. 3వ పాయింట్కి వెళ్ళిపోదాం అమ్మా. 42 యోబు గ్రంథము 16. అటు తరువాత యోబు ఎన్ని? మన వయసు ఎంత? ఇక్కడ ఉన్నోళ్ళు ఎంత? 80కి తక్కువే కానీ ఎక్కువ లేదు. ప్రేమవర్ధన్ రావు లిమా గారు 84 వచ్చింది. అబ్బా నీ స్వరం నాలాగా ఉందంటే, నేను దేవుని సేవకుడు అండి, నేను మరణానికి భయపడినండి, ఉన్నంత వరకు కంచు మోగునట్లు కనకంబు బ్రోగునట్లు నేను ఇలాగే మాట్లాడతాను, కానీ మీకు చూడాలని ఉన్నాడు. అమ్మా 140 సంవత్సరాలు యోబు బ్రతికి తన కుమారులను 4 తరములు చూశాను. పిమ్మట యోబు కాలము నిండింది కనుక దేవుడు పిలుచుకున్నాడు, ఏడిపోయాడు. నీవు నేను నూతన సంవత్సరంలో భక్తి సన్నగిల్లికూడదు, ప్రార్థన సన్నగిల్లిపోకూడదు, దేవుని సన్నిధానికి దూరం అయిపోకూడదు. నేను హ్యాపీ న్యూ ఇయర్ చేశాను, క్రిస్మస్ చేశాను, వచ్చేసాను, ఈ ఫస్ట్ వారం వచ్చేసాను, ఏమి మిగతా వారాలకి దేవుడు దీవించడా? ఆలోచించాలి. మూడవదిగా దీర్ఘాయు ఆశీర్వాదం పొందాలంటే దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనాలి. దేవుడు అలాగే చెప్తాడే, నా బతుకున్నది, నేను ఎక్కడ ఉండగలను తాకకుండా, ఎక్కడ ఉండగలను పాపం చేయకుండా, ఎక్కడ ఉండకుండా బూతులు మాట్లాడకుండా. మానేవులే, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధుగా ఉండాలి. అలా ఉంటేనే పరిశుద్ధమైన పరలోక రాజ్యానికి వెళ్తాం. ఒకసారి సామెతల కింద 3వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. దేవుని ఆజ్ఞను హృదయపూర్వకం, ఆజ్ఞాతిక్రమమే పాపము. 3వ అధ్యాయము 1-2 వచనం, నా కుమారుడా, అన్నీ మాట్లాడుకుంటారు. మరి రవి అన్నట్టు నేను అన్నాను, బాబు శీతాకాలం రా, నా ఆత్మీయ కుమారుడా, ప్రవీణ్ ఫ్రెండా, 10 గంటలు పెడతాను రా అంటే, 10 గంటలు పెట్టడానికి లేదు, నువ్వు 1 గంట ముగించినా 9:30 కన్నా రారా బాబు అని రిక్వెస్ట్ చేస్తేనే అదే కొనసాగిస్తాను. మీరు ఎంతసేపుకి వచ్చినా రైట్ టైంకి వస్తాను నేను. అమ్మా, ఓ నా కుమారుడా, నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని హృదయపూర్వకంగా గైకొనుము. అది దీర్ఘాయు అంటే ఆయుస్సు, ఎక్కువ కాలం బ్రతకడానికి, ఆయుస్సును సుఖజీవంతో గడుపు సంవత్సరములు శాంతిని కలుగజేస్తాయి. ఉందే భయభక్తులు? నటిస్తున్నాం మనం, భయభక్తులుగా నటిస్తున్నాం. నటన ఆయన కుదరదు. నా దగ్గర మీరు, మీ దగ్గర మీరు నటిస్తే దేవుడు చూస్తాడు, కానీ ఆయన చాలా పరిశుద్ధుడైన దేవుడు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. నిర్గకాండంలో అంటాడు, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 9వ వచనంలో ఒక చక్కని మాట అంటాడు. ఇంకో మాట చదివి 4వ పాయింట్ చెప్పి ముగించుకుందాము. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 9వ వచనం, యెహోవా వారికిని వారి సంతానమునకును దయచేసిదనని మీ పితరులతో
ప్రమాణము చేసిన దేశమున పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతుడగునట్లు దీవిస్తానన్నాడు. పాలు తేనెలు ఎక్కడా? దేవుని రాజ్యం ఎక్కడికి వెళ్తావు? నేనే మార్గము, నేనే సత్యం. నీ మార్గం అయితే బోడి మార్గము. నాకు చాలా మార్గాలు ఉన్నాయి, నాకు ఇష్టమైన మార్గం తిరుగుతాను. ఆయన వచ్చి చిలువలో చనిపోయి సమాధి చేయబడి రక్తము కార్చి పరలోకానికి వెళ్ళే మార్గాన్ని ఎంతమంది మనం భక్తితో నడుస్తున్నాం? ఒకసారి ఆలోచించాలి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 40వ వచనములో దీర్ఘాయు ఆశీర్వాదం నూతన సంవత్సరం పొందాలట. మరియు నీకును మీ తర్వాత మీ సంతానం వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీవు నివసించిన దేశములో నువ్వు సంవత్సరంలో దీర్ఘాయుష్యం ఉంటావు. ఎక్కడ ఉన్నా సరే నీకు దీర్ఘాయుష్ కావాలంటే, ఆయుస్సు ఆరోగ్యం పొందాలంటే నీ బలం కాదు, నీ తిల్లు కాదు, నీ గొప్పతనం కాదు. ఇచ్చేవాడు దేవుడు, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రకారంగా మనం జీవించడానికి సిద్ధపడాలని మిమ్మల్ని ప్రేమతో కోరుచున్నాను. చివరిగా చూస్తున్నాం, మనం దీర్ఘాయువు ఆశీర్వాదం పొందాలంటే దేవునికి ఇష్టమైన మార్గములో నడవాలి. తనెందరూ అంగీకరించుదురో తన నామం విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు మనము. అంగీకరిస్తే సరిపోదు, నమ్మితే సరిపోదు. ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా కష్టము, బాధలు, శోధనలు, నొప్పులు, కాలు నొప్పులు, జ్వరం వస్తుంది, తలనొప్పి వస్తుంది. ఈ నొప్పులు వచ్చినాయి, మనం భయపడకూడదు. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చచ్చిపోతే నేను పరలోకానికి నడిపించిన ప్రేమామయుడిని నమ్ముకున్నానని అనుకోవాలి మనం. ఒకవేళ ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, అక్కడ దీర్ఘాయు ఆశీర్వాదం పొందాలంటే దేవునికి ఇష్టమైన మార్గములో నడవాలి. నీ ఇష్టానుసారంగా యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. 4 రోజులు జంక్షన్ ఉంది కదా రవి, నీకు చదువు లేదనుకో, 4 రోజులు జంక్షన్ ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? కాకినాడ వెళ్ళాలి. నీకు చదువు రాదు, ఏ బస్సు పడితే అది ఎక్కేవు. చదువు ఉంటే ఎక్కేస్తావు. 4 రోజులు జంక్షన్ ఉన్నప్పుడు, నీకు చదువు లేనప్పుడు జాగ్రత్తగా అడిగి తెలుసుకుని ఎక్కాలి. అమ్మా చదువు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములు అన్ని మార్గాలు కాదు, చెత్త మార్గాలు, పాపం మార్గం, చెడు మార్గం, తాగుబోతు మార్గం ఉంది. కానీ నిజమైన మార్గము, ప్రాణం పెట్టి పరలోకానికి నడిపించిన దేవుని మార్గం. వాగ్దానం చేశాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. అమ్మా 4 మాటలు చూసి పురాతన మార్గములను గూర్చి విచారించండి. అక్కడ మేలేదో, నాశనమేదో, చెడ్డదేదో ఆలోచన చేసుకోవాలి. మేలు కలిగి మార్గం ఏదో తెలుసుకొని అందులో నడుచుకోండి. అప్పుడు మీకు నెమ్మది కలుగును. వారు అందులో నడుచుకోరట. ఆ మేలుకరమైన మార్గము, సత్యము, జీవము, మానవుడు ఎలాగ జీవించాలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకంలో మానవ జీవిత విశేషాల గురించి రాయించాడు. బైబిల్ చదివిన వాళ్ళు కూడా చదవరు, ఇంటికి వెళ్ళి చదువుకోవాలి, ఆ ప్రకారమే జీవించాలని బైబిల్ గ్రంథం మనకు తెలుసు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం ఒకవేళ 13, 12 వచనం చదవండి. ఒకరిని ఎదుట కలదు, అయితే అది తుదకు మరణంకైన త్రోవ తీస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ద్వితీయోపదేశకాండం చివరిగా చదివితే 6వ అధ్యాయం 3వ వచనంలో చక్కని మాట ఉంటాడు. అక్కడ ఈ నూతన సంవత్సరం ఉజ్జియా 52 సంవత్సరాలు చాలా పనులు చేశాడు. మీరు 26వ అధ్యాయం చదవండి. అతని అంత భక్తుడు, సూర్యుడు ఎవరు లేడు. కానీ యాజకులు చేయవలసింది గర్వించి చేశాడు. నుదుట కుష్ఠరోగమైంది. తన జీవితం అంతా పాకలో ఉండి కుష్ఠరోగంతో చచ్చిపోయాడు. మన జీవితంలో గర్వం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. నువ్వు ఎంత గొప్ప పాస్టర్ అయినా, ఎంత గొప్ప, ఎంత డబ్బున్నాయి, క్రీస్తు కలిగిన మనస్సు కలిగి ఈ నూతన సంవత్సరంతో తగ్గించుకుని జీవిస్తే మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. అమ్మా కాబట్టి
ఇశ్రాయేలు మీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారం పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా నీవు అభివృద్ధి పొందినట్లు వాటిని విని అనుసరించి నడుచుకున్నావు. ఎలా నడుస్తాం మనం? ఏ రీతిగా ఉంటాం? మనము దీర్ఘాయు ఆశీర్వాదం పొందాలంటే ఈ లక్షణములు కలిగి జీవించడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒకటి ఏంటి చెప్పండి? దేవుని మాట విన్నప్పుడు, లోబడినప్పుడు ఆశీర్వాదం. రెండవది ఏంటి చెప్పండి? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఆశీర్వాదం పొందుతాం. మూడవది, దీర్ఘాయు పొందాలంటే ఆయన ఆజ్ఞను గైకొనాలి. నాలుగవది, దీర్ఘాయు ఆశీర్వాదం పొందాలంటే ఆయనకి ఇష్టముగా మనం బ్రతకాలి. ఎవరికి ఇష్టంగా ఉన్నావో లేదో. మీరంటే ఇష్టమండి, నేనంటే ఇష్టమండి, నువ్వు లేకపోతే నేను బతకలేనండి, నువ్వేనా నా కళ్ళల్లో మెదిలిపోతుంది. ఈరోజు కొరకొరలు అలాగే ఉంటారు. నువ్వు లేకపోతే చచ్చిపోతాను, నీ కొరకు యేసు ప్రభు చచ్చిపోయాడు, ఆయన నమ్మి ఆయనలో జీవించకుండా నీ కోసం చచ్చిపోతాను. అది చచ్చిపోతానంట, నువ్వు చచ్చిపోతానన్నావు. ఇక పెళ్ళి కాదా? నీ జీవితంలో లేదా? తల్లిదండ్రులు మాటేనావా? చచ్చిపోవడానికి చచ్చిన మానవులను ప్రేమించి ప్రాణం పెట్టి బ్రతికించిన తన పిల్లలు ఈ నూతన సంవత్సరం ఇంకా 51 వారం, ఈ సంవత్సరం అంతా ఆశీర్వాదములు, మేలులు, దీవెన, సుఖము, సంతోషము, ఆయు ఆరోగ్యం పొందాలంటే ఈ 4 లక్షణాలు కలిగి నేను, మీరు, సంఘము జీవించి దేవుని యొక్క మేలును పొందుతూ ముందుకు సాగిపోతాం. దేవుడు మీ అందరినీ దీవించునుగాక.